ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం మెస్రం వంశస్థుల ఇలవేల్పు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో కొలువున్న నాగోబా సన్నిధిలో జాతర నిర్వహణకు ముహూర్తం కుదిరింది. ఈ జాతరకు సంబంధించి ప్రచారం కూడా ప్రారంభమైంది. ఎడ్ల బండిపై ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం రోజుకో గ్రామానికి వెళుతూ నాగోబా జాతరకు సంబంధించిన ప్రచారం చేపట్టనున్నారు. ఈ ఎడ్ల బండిపై ప్రధాన్, ఆలయ పూజారి కలిసి 7 గ్రామాల్లో తిరిగి ప్రచారం నిర్వహిస్తూ 7 గ్రామాల్లో బస చేస్తారు. ఈ సందర్భంగా మహాపూజకు అవసరమయ్యే గంగాజలం కోసం బయలుదేరి వెళ్లే తేదీపై కూడా ప్రచారం చేస్తారు. అనంతరం కేస్లాపూర్కు తిరిగి వస్తారు. ఆ తర్వాత నాగోబా అభిషేకానికి అవసరమయ్యే గంగాజలం కోసం గోదావరి నదికి కాలినడకన బయలుదేరి వెళతారు. ఫిబ్రవరి 9వ తేదీన జరిగే మహాపూజతో ఈ నాగోబా జాతర ప్రారంభం కానుంది. అయితే ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని మురాడి ఆలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మెస్రం వంశస్థులు పాల్గొన్నారు. నాగోబా మహాపూజ, జాతరకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం నాగోబా ప్రచార రథానికి ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. మెస్రం వంశ పెద్ద కటోడా కోసు, పర్దాన్ దాదారావు ఎడ్లబండిపై ప్రచారానికి బయలుదేరారు. ఈ ప్రచార యాత్ర జిల్లాలోని సోయంగూడ, గిన్నెర, సాలెవాడ, పొల్లుగూడ, వడ్గాం మీదుగా కొనసాగి ఈ నెల 20వ తేదీన తిరిగి కెస్లాపూర్కు చేరుకుంటుంది. అనంతరం 21వ తేదీన మహాపూజకు అవసరమయ్యే గంగా జలాల కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు సరిహద్దున ఉన్న గోదావరి నదికి కాలినడకన బయలుదేరి వెళతారు. కాగా తమ పూర్వీకుల కాలం నుండి ప్రతి సంవత్సరం ఇలా ఎడ్ల బండిపై నాగోబా జాతర ప్రచారం కొనసాగుతూ వస్తున్నదని, నేటికీ తామంతా ఇలాగే ప్రచారం నిర్వహిస్తున్నామని మెస్రం వంశీయులు తెలిపారు. ఈ ప్రచార రథం మొదట సిరికొండకు వెళ్లి అక్కడ పూజలకు అవసరమయ్యే కుండల తయారీకి అనుమతినిస్తారు. ఈ నాగోబా జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా మెస్రం వంశ గిరిజనులు తరలివచ్చి తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని వెళతారు.